తెలంగాణలో ఇంధనం ఎల్పీజీ సరఫరా స్థిరంగా ఉంది. ఓఎంసీఎస్ తెలంగాణలో పెట్రోల్, డీజిల్ మరియు ద్రవీకృత పెట్రోలియం వాయువు ఎల్పీజీ లభ్యత ప్రస్తుత డిమాండ్ను తీర్చడానికి సరిపడా ఉందని, రాష్ట్రంలో ఎక్కడా కూడా ఈ ఉత్పత్తుల కొరత లేదని చమురు మార్కెటింగ్ సంస్థలు ఓఎంసీఎస్ స్పష్టం చేశాయి. ప్రభుత్వ రంగ ఓఎంసీఎస్ సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని, రవాణా లాజిస్టిక్స్ ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి మరియు డెలివరీలను మరింత వేగవంతం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాయని ఓఎంసీఎస్ రాష్ట్ర స్థాయి సమన్వయకర్త తెలిపారు. ఈ నెల మొదటి పక్షం రోజుల్లో ఓఎంసీఎస్ పెట్రోల్ సరఫరాలో 14.2% మరియు డీజిల్ సరఫరాలో 15.7% వృద్ధిని నమోదు చేశాయి. ప్రస్తుతం వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా గృహావసర ఎల్పీజీ సిలిండర్ల బుకింగ్లు కూడా తగ్గుముఖం పట్టాయి. వినియోగదారుల నుండి ఎటువంటి ఆందోళనతో కూడిన పానిక్ బుకింగ్లు జరగడం లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఈ నెలలో నిన్నటి వరకు మొత్తం 20.06 లక్షల గృహావసర ఎల్పీజీ సిలిండర్లు డెలివరీ చేయబడ్డాయి. ఈ సీజన్కు సంబంధించి ఇది పూర్తిగా సాధారణమైన గణాంకం. ఎల్పీజీ వినియోగదారులు ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్, ఐవీఆర్ఎస్ మరియు ఆన్లైన్ ప్లాట్ఫారంల ద్వారా సిలిండర్లను బుక్ చేసుకోవాలని ప్రోత్సహించబడుతున్నారు. ఎల్పీజీ సిలిండర్లు పక్కదారి పట్టకుండా నిరోధించడానికి మరియు అవి ఉద్దేశించిన లబ్ధిదారులకే చేరేలా చూడటానికి ఉద్దేశించిన ఓటీపీ ఆధారిత సిలిండర్ డెలివరీ విధానమైన డెలివరీ అథెంటికేషన్ కోడ్ DAC వ్యవస్థకు మద్దతు ఇవ్వాలని మరియు దానిని ప్రోత్సహించాలని వినియోగదారులకు విజ్ఞప్తి చేయబడుతోంది. తెలంగాణలో ప్రస్తుతం DAC అమలు శాతం 95% పైగా ఉంది. రాష్ట్రంలో 100% DAC లక్ష్యాన్ని చేరుకోవడానికి ఎల్పీజీ వినియోగదారులందరి సహకారాన్ని ఓఎంసీఎస్ మరియు వాటి ఏజెన్సీలు కోరుతున్నాయి. సాధారణ ప్రజలు విశ్వసనీయ సమాచార వనరులనే ఆధారంగా చేసుకోవాలని, తప్పుడు వార్తలు మరియు పుకార్లను నమ్మి మోసపోవద్దని మరోసారి విజ్ఞప్తి చేయబడుతోంది.